ఈ వీడియోలో మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇండక్షన్ చూద్దాం. ఇండక్షన్ మోటార్ గురించి మనం రీడ్ చేసే ముందు అసలు మనం ఈ ఇండక్షన్ మోటార్ని ఎందుకు యూజ్ చేయాలి? వై దిస్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్? మనకి ఎలక్ట్రికల్ లోడ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 90% ఆఫ్ మెకానికల్ పవర్ మనకి జనరేట్ అయ్యేది ఇండస్ట్రీస్లో కావచ్చు, లేదు అంటే డొమెస్టిక్ హౌస్లో కావచ్చు, ఎనీ కమర్షియల్ పర్పస్ కావచ్చు. మనకి అది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్తోనే మనం పవర్ని జనరేట్ చేస్తాం. అంటే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ నుంచి వచ్చిన పవర్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీ ఇండక్షన్ మోటార్ యొక్క డిఫరెంట్ ఫీచర్స్ చూద్దాం. ఎందుకు వీటిని మనం యూజ్ చేస్తాం అన్నది మనకు అర్థమవుతుంది చూసిన తర్వాత. ఈ ఇండక్షన్ మోటార్స్ మనకి సింగిల్ ఎగ్జైటెడ్ మిషన్స్. అదే మనకి డీసీ మిషన్కి వచ్చేసరికి మనకి ఇది డబుల్ ఎగ్జైటెడ్ మిషన్. సో 2 సోర్సులు మనకు అవసరం వాటి వర్కింగ్ కోసం. అదే ఇండక్షన్ మోటార్ మనకి సింగిల్ సోర్స్ మనకి సరిపోతుంది. నెక్స్ట్ వీటి యొక్క కాస్ట్ అనేది మనకి, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే డీసీ మిషన్స్ కానీ ఆ సింక్రనస్ మిషన్స్తో మీరు కంపేర్ చేస్తే ఇవి మనకి లో కాస్ట్తో ఉంటాయి. సో సింగిల్ ఎగ్జైటెడ్ మిషన్ లో కాస్ట్తో ఉంటాయి. అయితే లో కాస్ట్తో ఉన్నాయి కదా అని చెప్పేసి మనకి డెలికేటెడ్గా ఉండవండి. దీస్ ఆర్ ది రగడ్ ఇన్ కన్స్ట్రక్షన్. అలాగే సింపుల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండవు డీసీ మిషన్లోని సింక్రనస్ మిషన్ లాగా. ఇక్కడ మనకి సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు తర్వాత కన్స్ట్రక్షన్లోని సింపుల్గా ఒక స్టాటారు, రోటారు. సో రోటర్ మీద రోటర్ వైండింగ్స్, స్టాటర్ మీద స్టాటర్ వైండింగ్స్, సమ్ స్లిప్ రింగ్స్ అండ్ సమ్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్, బట్ వెరీ లెస్. నెక్స్ట్ మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఏంటంటే కామ్యుటేటర్ ఉండదు. సో కామ్యుటేటర్ ఎప్పుడైతే మనకు ఉండదో ఈ కామ్యుటేషన్ ప్రాసెస్ అనేది మనకి ఉండదు. అలాగే ఈ కామ్యుటేటర్ ఎప్పుడైతే లేదో మనకి ఫెయిల్యూర్ ఆఫ్ కామ్యుటేటర్ మనకి బాగా తక్కువగా ఉంటుంది. సో మెయింటెనెన్స్ మనకి ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది. సో కామ్యుటేటర్ లేకపోయినా పవర్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది స్టాటర్ టు రోటర్ అనేది మనం ఆపరేటింగ్ ప్రిన్సిపల్లో మనం చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇంట్రడక్షన్ పార్ట్లో కూడా లేటర్ స్టేజ్లో మనం చూస్తాం సర్టన్ బ్రీఫ్ లైన్స్. నౌ వీటికి ఆపరేటింగ్ పవర్ ఫ్యాక్టర్స్ కానీ ఎఫిషియన్సీ కానీ మీరు చూస్తే రీజనబుల్లీ గుడ్. ఆపరేటింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది 0.89 దగ్గర మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి. అయితే దీన్ని మనం ఒకవేళ ఈ పవర్ ఫ్యాక్టర్ కానీ తగ్గిపోతే ఆన్ యూసేజ్ మనం ఏం చేస్తామంటే కెపాసిటర్స్ని యూజ్ చేసుకొని, అంటే కెపాసిటర్ బ్యాంక్ని యూజ్ చేసుకొని మనం ఈ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే 90% ఎఫిషియన్సీ మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. నౌ అంటే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే డీసీ మిషన్ కన్నా ఈ ఇండక్షన్ మోటార్ యొక్క ఎఫిషియన్సీ మనకి రీజనబుల్లీ గుడ్. నౌ మీరు రెగ్యులేషన్కి వస్తే, స్పీడ్ రెగ్యులేషన్కి వస్తే, అంటే ఇది మోటార్ కేసు. సో స్పీడ్ రెగ్యులేషన్కి వస్తే మనకి అబ్జర్వ్ చేస్తే మనకి షంట్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఈ ఇండక్షన్ మోటార్ కలిగి ఉంటుంది, అంటే కాన్స్టెంట్ స్పీడ్. సో మనం నో లోడ్ టు ఫుల్ లోడ్ కానీ మనం వెళ్తున్నప్పుడు ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో వెరీ స్మాల్ డ్రాప్ ఉంటుంది, కానీ మనకి అది వితిన్ స్పెసిఫైడ్ రేంజ్లోనే ఉంటుంది. సో మనం దీన్ని కాన్స్టెంట్ స్పీడ్ మోటార్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 2 వైండింగ్లు ఉంటాయి. ఒకటి స్టాటర్ వైండింగ్, దీన్ని మనం ఫీల్డ్ వైండింగ్ కూడా అంటారు ఇండక్షన్ మిషన్లో. అలాగే ఆర్మేచర్ వైండింగ్, అది మనకి రోటర్ మీద ఉంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టాటర్ మనకి సప్లై కనెక్ట్ అయి ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్ అనేది మనకి ఎటువంటి లోడ్కి, అంటే ఎలక్ట్రికల్ లోడ్కి కనెక్ట్ అవ్వదు. ఈ రోటర్ అనేది డైరెక్ట్గా మనకి మెకానికల్ లోడ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రమ్ స్టేటర్ టు రోటర్ త్రూ ద మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద మనకి వర్క్ అవుతుంది. సో ఇది ఆపరేటింగ్ ప్రిన్సిపల్ మనం డిస్కస్ చేసినప్పుడు మనకి ఇది క్లారిఫై అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా అయితే ఆపరేట్ అవుతుందో ఈ ఇండక్షన్ మోటార్లో కూడా సేమ్ ఆపరేటింగ్ లాగే ఉంటుందండి. సో ఇక్కడ మనకి మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా మనకి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ స్టేటర్ టు రోటర్. డీసీ మిషన్లో ఎలాగైతే మనకి ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది ఫీల్డ్ ఫ్లక్స్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి టార్క్ ప్రొడ్యూస్ అవుతుందో, ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే రోటార్ కరెంట్స్ మనకి ఏంటంటే స్టేటర్ ఫీల్డ్ వైండింగ్తో వచ్చిన
ఫ్లక్స్తోని ఇంటరాక్ట్ అయ్యి మనకి యూనిడైరెక్షనల్ టార్క్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మోటార్స్ని ఎసింక్రనస్ మోటార్స్ అంటారు. ఎందుకు అంటే వీటి యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో రోటార్ యొక్క స్పీడ్ ఎన్ఆర్ ఇది మనకి ఎప్పుడూ కూడా లెస్ దాన్ ది సింక్రనస్ స్పీడ్ ఉంటుంది. సో ఏంటి సింక్రనస్ స్పీడ్ అనేది మనం రెస్పెక్టివ్ టాపిక్ దగ్గర మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడు సింక్రనస్ స్పీడ్ కన్నా ఈ రోటార్ స్పీడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎసింక్రనస్ మోటార్స్ అంటారు. మీరు కానీ సైజ్ కానీ కంపేర్ చేస్తే డీసీ మిషన్ కానీ సింక్రనస్ మిషన్ కానీ ఆఫ్ సేమ్ రేటింగ్ వీటి యొక్క సైజ్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. అంటే లెట్ సే సమ్ 2 HP మోటార్ అనుకుందాం. 2 HP మోటారు మనకి డీసీతోని నెక్స్ట్ సింక్రనస్ మోటార్తో మీరు కంపేర్ చేస్తే ఈ ఇండక్షన్ మోటార్ యొక్క సైజ్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో సైజ్ మనకి తక్కువగా ఉంటుంది. మనకి ఈ స్పీడ్ కంట్రోలింగ్ టెక్నిక్స్ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఒక్కటే మనకి ప్రాబ్లము 3-phase ఇండక్షన్ మోటార్లో. ఇవేంటంటే మనకి సింపుల్గా ఉండవు. అలాగే వీటి యొక్క కంట్రోలింగ్ టెక్నిక్స్ మనకు కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఎందుకు అంటే పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మనం యూజ్ చేయాలి, డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి. కాబట్టి మనకి ఈ స్పీడింగ్ కంట్రోల్ టెక్నిక్స్ ఒకటే మనకి కొంచెం టఫ్గా ఉంటుంది. అయితే ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మనకి టార్క్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇండక్షన్ మోటార్లో ఉండే టార్క్ అనేది డీసీ మోటార్లో ఉండే టార్క్ కన్నా అంటే షంట్ మోటార్ ఎందుకంటే చూడండి డీసీ షంట్ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇండక్షన్ మోటార్ క్యారెక్టరిస్టిక్స్ సేమ్ అని చెప్పాం ఇంకోటి ఇక్కడ. సో ఇక్కడ ఉండే టార్క్ అనేది మీరు కంపేర్ చేసుకుంటే షంట్ మోటార్తో ఇక్కడ ఇండక్షన్ మోటార్లో టార్క్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో ఇదొక డ్రాబ్యాక్. నౌ అయితే ఈ ఇండక్షన్ మెషిన్ని నేను 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇండక్షన్ మోటార్, ఇంకోటి ఇండక్షన్ జనరేటర్. సో ఇండక్షన్ మోటార్ మనకి అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్కి పవర్ అనేది కన్వర్ట్ అవుతుంది. అయితే ఆ కేసులో మనకి రోటార్ స్పీడ్ అనేది లెస్ దాన్ సింక్రోనస్ స్పీడ్ ఉంటుంది. అయితే ఇండక్షన్ జనరేటర్ కేసులో ఏమవుతుందంటే మెకానికల్ టు ఎలక్ట్రికల్ కింద ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. సో మీరు ఇన్పుట్ మెకానికల్ ఇవ్వాలి కాబట్టి మనకి ఇప్పుడు నా రోటార్ స్పీడ్ అనేది ఖచ్చితంగా సింక్రోనస్ స్పీడ్ కన్నా ఎక్కువగా ఉండాలి. సో సింక్రోనస్ స్పీడ్ కన్నా రోటార్ కన్నా ఎక్కువగా రన్ అవుతూ ఉంటే అది ఇండక్షన్ జనరేటర్, అది తక్కువగా రన్ అయితే మనకి ఇండక్షన్ మోటార్. అయితే ఈ ఇండక్షన్ మోటార్ కన్స్ట్రక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ లాగే ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏముంటాయి, ప్రైమరీ సెకండరీ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి స్టేటారు రోటార్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టేటార్ అనేది ఇండక్షన్ మోటార్లో ఇది మనకి ప్రైమరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్లో యాక్ట్ అవుతుంది. అదే రోటార్ అనేది మనకి సెకండరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కింద యాక్ట్ అవుతుంది. అయితే ట్రాన్స్ఫార్మర్ సెకండరీ అనేది మనకి లోడ్ని కనెక్ట్ చేస్తాం. అయితే ఇండక్షన్ మోటార్లో మాత్రం ఇది మనకి షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. సో మనకి ఇండక్షన్ మోటార్లోని రోటార్ కరెంట్స్ ఫ్లో అవ్వాలి, అలాగే యూనిడైరెక్షనల్ టార్క్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రోటార్ అనేది షార్ట్ సర్క్యూట్ అయి ఉండాలి. సో మనకి ఏమిటంటే ఈ స్మాల్ డిఫరెన్స్ ట్రాన్స్ఫార్మర్కి ఇండక్షన్ మోటార్కి ఏంటంటే ఈ సెకండరీ వైండింగ్ మనకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాగే సెకండరీ వైండింగ్ మనకి స్టేషనరీగా ఉంటుంది మనకి ట్రాన్స్ఫార్మర్లో స్టేషనరీ. అదే రోటర్కి వచ్చరికి ఏమవుతుందంటే రొటేటర్కి. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండరీ ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్లో ఫ్రీక్వెన్సీ అంటే కరెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ మనకి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ కానీ సేమ్గా ఉంటుంది. కానీ ఇండక్షన్ మోటార్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. సో ప్రైమరీ సెకండరీకి వస్తే అంటే ఇది స్టేటార్, ఇది రోటార్. సో స్టేటార్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనుకుంటే రోటార్ ఫ్రీక్వెన్సీ మనకి ఎస్ టైమ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఈ ఎస్ని ఏమంటారంటే స్లిప్ అంటారు. సో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నౌ దీని తర్వాత మనకు అబ్జర్వ్ చేస్తే ఈ మిషన్లో మనకి ట్రాన్స్ఫార్మర్లో మనకి ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ రెండు కూడా ఒకే కోర్ మీద మనకి మౌండ్ అయి ఉంటాయి. కానీ ఇండక్షన్ మిషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిఫరెంట్ కోర్స్ మీద మౌండ్ అయి ఉంటాయి. అలాగే ఆ రెండు కోర్స్ కూడా మనకి స్మాల్ గ్యాప్తోని సెపరేట్ అయి ఉంటాయి.
సో మనకి అబ్జర్వ్ చేస్తే ఈ మిషన్లో మనకి డిస్కంటిన్యూస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంటుంది ఆర్ కాంపోజిట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంటుంది. అంటే కోర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఎయిర్ గ్యాప్. సో ఈ రెండు కూడా మనకి డిఫరెంట్ రిలక్టెన్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి మనకి ఫ్లక్స్కి. సో ఇది కాంపోజిట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ని ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల అంటే ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇండక్షన్ మిషన్లో. నియర్లీ 25 to 35% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది మనకి ఇండక్షన్ మిషన్లో. అయితే ఇందులోని ప్రైమరీకి సెకండరీకి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వోల్టేజెస్ యొక్క ఫేజ్ అనేది షిఫ్ట్ అయి ఉంటుంది అండ్ ఇది సిమిలర్ టు యువర్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది మనకి డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు ద ఇండక్షన్ మోటార్. సో ఈచ్ వన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం.